మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచకం, ఈయన కూడా తొందరలో అరెస్ట్ కాబోతున్నాడు ఎప్పుడు అనేటువంటిది స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. ఈయనని, కేటీఆర్ని, తర్వాత సంతోష్ రావుని చాలా తొందరలో అరెస్టులు ఉన్నాయి. బీసీ మంత్రిని, బీసీ అప్పట్లో అయిపోయి బట్ బీసీలకు ఏం చేసిండు? అదే బీసీలు నుంచి వేసిండు మళ్ళీ. అదే అంటున్నా, బీసీలకు ఏం చేసిండు? నువ్వు ఏ బీసీనని ఎదగనిచ్చినావా? నీతో పాటుండి నువ్వు ఏం పనికిరాను లెక్క ఉన్నప్పుడు నీ వెనకాలండి నీకు సపోర్ట్ చేసి నీకు అన్నా అని చెప్పేసి నీ వెనకాల వెన్నుదన్నుగా నిలబడి నీ మీద పెట్టిన కేసులు వాళ్ళ మీద పెట్టుకొని వాళ్ళు పోయి అరెస్ట్ అయిన రోజులలో నువ్వు వాళ్ళకి ఏమైనా చేసినావు? పోనీ ఒక్కనాడన్నా నీ మనుషుల్ని పిలుచుకొని దగ్గర పిలుచుకొని ఎవరికైనా చేసిరా? యాదయ్య, మున్నూరు రవి వాళ్ళందరినీ అక్రమ కేసులు జైలు జీతం గడిపించి ఈయన చంపనీకి వాళ్ళు ప్రయత్నం చేశారు. అదే అంటున్నా, మళ్ళీ బీసీ బీసీ అని చెప్పుకుంటాడు. మరీ హైలైట్ ఎంత దారుణం కాకపోతే ఎన్ఆర్ఐకి కోట్లలో టోకరా, భూమి కొనుగోలు చేసి పైసలు ఇవ్వట్లేదు, 2018లో రిజిస్టర్ చేసినా నేటికి ఇయ్యలే, అడిగితే చంపేస్తామని బెదిరిస్తాడు. భార్య శారద పేరు మీద కొనుగోలు చేసిన వైద్యం రిజిస్ట్రేషన్ చేయించడంలోనూ జిమ్మికులు, ఇంకా వెలుగులోకి రాని బాగోతాలు ఎన్నో. చెప్పిన కదా ఇవన్నీ ఏం చదవకముందే చెప్పిన మనోడు అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా అనేటువంటి విషయం. సో ఇట్లాంటి ల్యాండ్ కేసులు అయితే మన తెలంగాణలో ఎన్ని కోకోళ్ళలో ఆ కోకాపేట, తర్వాత ఆ పీర్జాది కూడా, ఫిరోజ్ కూడా, తర్వాత అటు మన మియాపూర్ ఆ రోడ్లో పోతే ఎన్ని దొరుకుతాయో ఇట్లాంటి వాళ్ళకి. అసలు మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా కాదన్నా, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు అన్న 190 మంది ఇవే పనులు, అందరూ ఇవే పనులు. నిజంగా ఏ మార్పు కోసం, ప్రశాంతత కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారో నిజంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే ఒక్కడు మిగిలాడన్న. అంతే, ఒక్కడు ఏ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గాడు భూములు కబ్జా, బెదిరించడము అన్ని దాడులు చూడాలి ఏం జరుగుతుంది అనేటువంటిది. కాకపోతే ఒకటైతే ముమ్మాటికి వాస్తవం, దోపిడీలు, ఇట్లాంటి బెదిరింపులు, కబ్జాలు, స్కామ్లు చెయ్యని ఒక్క బీఆర్ఎస్ నేత లేడు. చేస్తారు కాదని అనం. భారతదేశంలో మొదటి నుంచి ఎన్ని స్కాములు చేసినా సరే స్టిల్ వాడు మంచోడు అని అనిపిస్తే వెనకాల నిలబడ్డ చరిత్ర భారతదేశంది. కానీ వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, చాలా 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 అరాచకాలు, వీళ్ళ వల్ల సూసైడ్లు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో.